టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల ప్రతి వ్యూహాలతో రాజకీయం రంజుగా మారింది. టాలీవుడ్ ప్రముఖులు ఎన్డీఏ కూటమికి సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా జనసేనకు టాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పవన్ గెలిపించేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడి కోసం రంగంలోకి దిగారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి టీడీపీ అధినేత చంద్రబాబు కలుస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారానికి చివరి రోజైన 11వ తేదీన విజయవాడ వేదికగా వీరిద్దరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. పిఠాపురంలో చంద్రబాబు, పవన్, చిరు రోడ్ షో చేసి ప్రచారాన్ని మంచి హైప్తో ముగిస్తారని సమాచారం. అదే జరిగితే పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వార్ వన్ సైడ్ అవుతుందని కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే మెగా వెసెస్ ముద్రగడ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. పవన్కు మద్దతుగా ముద్రగడ కుమార్తె క్రాంతి మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోకు కౌంటర్గా పవన్ టార్గెట్గా మరో ప్రెస్ మీట్కు సిద్ధమవుతూ ఉన్నారు ముద్రగడ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్యల గురించి, మెగా ఫ్యామిలీలో వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రస్తావించిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. బాబు, చిరుల భేటీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అలాగే మెగా ముద్రగడ వివాదం, ఈ అంశాలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్ చర్చలో పాల్గొంటున్నారు. జనసేన ఎన్ఆర్ఐ విభాగం నుంచి చిన్ని నాయుడు అద్దేపల్లి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సరోజ గారు, భవానీ రవికుమార్ గారు ఫోన్ లైన్లో కనెక్ట్ అయి ఉన్నారు. చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా ఒక క్లారిటీ ఇవ్వండి భవానీ రవికుమార్ గారు. ఇప్పటికే నమస్కారం భవానీ రవికుమార్ గారు, మీరు జనసేన పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. దాంతోపాటు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు కూడా మీరు. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? సార్, గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పిఠాపురంకి చిరంజీవి గారు వస్తారని విజువల్ అనేదాన్ని చూస్తున్నాం. తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి చిరంజీవి గారు భేటీ అనే విషయం మీరు చెప్పిన తర్వాతే నాకు తెలుస్తుంది. లేదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నారు, బట్ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. ఈ విషయం అయితే మాకు అఫీషియల్ గా ఇంతవరకు మాకు తెలియదండి. ఒకవేళ కలిసినా తప్పు లేదని మేము అనుకుంటున్నాం అభిమానుల పరంగా. ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు ఉన్నటువంటి రాక్షస పాలనని పారదోలాలంటే అన్నయ్య గారి ఆశీర్వాదం కంపల్సరీగా అవసరం. నిన్నటి రోజునే మా ఎక్కడైతే ఉన్నాయో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 స్థానాల్లో మేము ఖచ్చితంగా గెలిచేసాం అనుకుంటున్నాం. అన్నయ్య గారి నిన్న ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా మా ఎంతో మంది జన సైనికుల్లో కానీ చిరంజీవి అభిమానుల్లో కానీ నూతనోత్సాహం వచ్చింది. సరే, అన్నయ్య లాంటి అంత పెద్ద వ్యక్తి భరోసాతో పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద భరోసాతో ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. ఏదైతే ఇది ఒక శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అయితే చంద్రబాబు నాయుడు గారు మన చిరంజీవి గారి భేటీ అనే విషయం మాకు ఇంకా పూర్తి సమాచారం లేదండి. రైట్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 11వ తారీఖున ఎన్నికల ప్రచారానికి చివరి రోజున విజయవాడ వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ చిరంజీవి వీళ్ళిద్దరూ భేటీ అవుతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి పిఠాపురంలో ఒక రోడ్ షో చేస్తారు. అంటే ఇంత ఒక హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు అనేది మనకున్న సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అభిమానులకి మా అన్నయ్య గారి అభిమానుల పరంగా, జన సైనికుల పరంగా మేము ఆలోచన చేస్తే ఇది జరగాలని మేము కోరుకుంటున్నామండి. రైట్. అంటే ఇంకా ఒక హైప్ క్రియేట్ అవుతుంది కదా. చిరంజీవి గారు ఒక రిలీజ్ ఒక 5 crore రూపీస్ జనసేన పార్టీకి ఫండ్ ఇస్తేనే ఒక హైప్ క్రియేట్ అయింది. చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తే మరి కాస్త హైప్ క్రియేట్ అయింది. నిజంగా అదే జరిగితే కనుక అంటే అది చాలా ప్రభావం చూపిస్తుంది. మిరాకిల్ అండి, అంతే. ఆల్రెడీ మనం చూడడానికి వెయిట్ చేయాలి జూన్ 4వ తారీఖున, అంతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తమ్ముడు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆయన రాజకీయాల దూరం, నాకు రాజకీయాలంటే పడదు, నాకు రాజకీయాలంటే ఒక రకమైన హేయ భావం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది అని చెప్పిన చిరంజీవి గారు ఇప్పుడు తమ్ముడు కోసం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆల్రెడీ సీఎం రమేష్, పంచకల్ రమేష్ ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళతో, అంటే చిరంజీవి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మేరకు వాళ్ళను గెలిపించమని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. తమ్ముడు కదా, తమ్ముడు కోసం కూడా రిలీజ్ చేశారు. కానీ ఎక్కడా కూడా కూటమిని గెలిపించండి,
జగన్ ని ఇంటికి పంపించండి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ జగన్ రెడ్డిని పంపించమని చెప్పలేదని సార్ చెప్పండి. అది చెప్పలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, తమ్ముడు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా అంటున్నారు. మరి చిరంజీవి గారి నుంచి ఆ మాట ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కూటమి నేతలు, అంటే మీలాంటి నేతలు అందరూ కూడా. అటువంటి మాట ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఓకే, నిన్న మీరు వీడియో క్లిప్ చూసినట్టయితే సార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేయలేని పనిని తన సొంత ఖర్చార్జితంతో ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసిన వాళ్ళకి సహాయం చేస్తూ, సైనికులకి భారీ మొత్తం సహాయం చేస్తూ, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్తానండి. చెప్పండి. జనాలకు జన సైనికుడుగా నిలబడుతున్నాడు అన్నారండి. అయినరా లాస్ట్ లో చివరిలో ఆయన పిఠాపురం గాజు గ్లాస్ గుర్తుకన్నారు, కానీ మొదట్లో ఆయన అన్నది జనాలకు జన సైనికుడిగా నిలబడినారు. అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, మిగతా అన్ని చోట్ల జన సైనికులకి జనసేన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. సో ఆయన ఆశీర్వదించండి అని చెప్పారండి ఆయన. సార్ పూర్తిగా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు సార్. అదేలేండి, అంటే పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా విడమరిచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీ రాజకీయాల్లో ఉన్నారు సార్ మా నాయక పవన్ కళ్యాణ్ గారు. రైట్, అది అందరూ చెప్తారు కదా, కనీసం జగన్ పేరెత్తలేదు, వైసీపీ పేరు